జాతీయ స్థాయిలో వివిధ క్రీడలకు మెదక్ జిల్లా చేగుంట వేదికగా మారిందని జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు ఐతా పరంజ్యోతి అన్నారు. మండల కేంద్రమైన చేగుంటలో ఆదర్శ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ వాలీబాల్ ఎంపికను పీఈటీ జిల్లా అధ్యక్షులు నాగరాజు, రాష్ట్ర యోగా కోచ్ కరణం గణేష్, ప్రిన్సిపల్ చంద్రకళ ఆధ్వర్యంలో శనివారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు మెదక్ జిల్లా చేగుంటలో జరగడం, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి నా ఆధ్వర్యంలో జరగడం ఎంతో సంతోషకరమని, గతంలో చేగుంటలో జరిగిన వివిధ ఫెన్సింగ్, యోగా తదితర క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో నిలిచారని, అదేవిధంగా ఈ నెల 16, 17, 18లో జరగబోయే ఈ రాష్ట్ర స్థాయి పోటీలో మెదక్ జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని జిల్లాను ముందుంచాలని పరంజ్యోతి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చంద్రకళ, రాష్ట్ర యోగా కోచ్ కరణం గణేష్, రవికుమార్, పీఈటీలు జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పీఈటీలు శంకర్, అలీ, నరేష్, శంకర్, విష్ణు, శ్రీనివాస్, శారద, జూకంటి రాజు, గౌడ్, ఐతా వెంకటలక్ష్మి, రఘురాములు పాల్గొన్నారు. అది పాజిబుల్ ఉంది కూడా ఇండియల్ గా నేనే గెలవాలి అంటే అనుకుంటే మనలో ఏంటంటే వి సపోర్ట్ ఆల్ ద టీమ్స్. ఇవాళ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసి అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్యాట్ యువర్ బ్యాక్ అండ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒకసారి మీరు అందరు గట్టిగా మీ వెన్న మీరే తట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వరకు మీరు రాగలిగారు అంటే ఇక్కడ ఉన్నారు మీ వరకు కూడా తీసుకారు. సార్ చెప్పుడు నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయినా కానీ నాకు తెలిసింది ఏంటంటే మన మండల్కి చేగుంట మండల్కి వచ్చి ఆట స్పోర్ట్స్ లో మంచి పేరుంది. సో ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ నుంచి స్టేట్ లో, నేషనల్ లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. రంగారెడ్డి మెదక్ జిల్లా బాలురు బాలికలకు అందరికి కూడా శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చా మీ అందరికి తెలుసు. 16, 17, 18 ఈ 3 రోజులు రాష్ట్ర స్థాయిలో మనము ఈ వాలీబాల్ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరపబడే వాలీబాల్ పోటీలకు మీరు అందరూ సెలక్షన్కి వచ్చారు. కాబట్టి మీరు ఎవరైతే మెదక్ జిల్లా కానీ, సంగారెడ్డి కానీ, సిద్దిపేట కానీ ఎవరు ముందు వస్తే వాళ్ళకి నా తరఫున కూడా స్పెషల్ బహుమతి ఉంటుంది. ఎస్పెషల్ ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. మన మెదక్ జిల్లాలో, అందులో మా చేగుంటలో జరుపుకోవడం, ఈ చేగుంట నా గ్రామం కావడం, ఈ మెదక్ జిల్లాకు నేను వాలీబాల్ అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మీ ప్రతిభ కనబరిచి మీరందరూ కూడా ఇందులోనే కాదు రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మన మెదక్ జిల్లాను ముందు వరుసలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా మీరు రేపు పొద్దున ఆడబోయేదానికి కూడా మీకు అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పేటాటిఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ నాగరాజు గారు, రాష్ట్ర స్థాయి స్టేట్ మీట్ వాలీబాల్ అండర్ 14 నిర్వహణకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు, స్థానిక వాస్తవ్యులు శ్రీ పరంజ్యోతి గారు, సోదరులు గణేష్ గారు, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పూర్వ శ్రీ జానీ గారు, సోదరులు అథ్లెటిక్ అసోసియేషన్ మెదక్ జిల్లా కార్యదర్శి శ్రీ మధుసూదన్ గారు, అదేవిధంగా నేటి ఉమ్మడి మెదక్ జిల్లా టోర్నమెంట్ ఆర్గనైజర్ సోదరులు అలీ, నరేష్ గారు, వివిధ సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుండి విచ్చేసినటువంటి సోదర వ్యాయామ ఉపాధ్యాయులు, మెదక్ జిల్లా సోదర వ్యాయామ ఉపాధ్యాయులకందరికీ ఎస్జీఎఫ్ మెదక్ జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ప్రియమైనటువంటి క్రీడాకారులకందరికీ కూడా శుభ అభినందనలు, ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ఒక మంచి వాతావరణంలో గతంలో కూడా నిర్వహించడం జరిగింది. ఈసారి మెదక్ జిల్లా ఫుట్బాల్ అండర్ 17, వాలీబాల్ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్, సాఫ్ట్ బాల్ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్, టీటీ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ 4 స్టేట్ మీట్లు తీసుకున్నాం. మొదటి స్టేట్ మీట్ అండర్ 17 ఫుట్బాల్ వచ్చేసి ఎక్కడ కూడా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఒక జెన్యూన్గా ప్రతిభ కలిగినటువంటి క్రీడ జమ్మూ కాశ్మీర్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంది. అంటే ఇంతకుముందు చెప్పారు ప్రతిభ ఉన్న వాళ్ళని, ప్రతిభకు నిదర్శనమే
ఇటీవల మెదక్లో జరిగినటువంటి ఫుట్బాల్ టోర్నమెంట్ స్టేట్ మీట్, అక్కడ మెదక్ జిల్లా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అంటే కేవలం క్రీడాకారులు కూడా ఏ రకమైనటువంటి సందేహం అవసరం లేదు అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా దీని తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి